హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ ఉమా. సో శివాజీ గారు చేసిన వ్యాఖ్యలు దండోరా ఈవెంట్లో ఇప్పటికి దుమారం లేపుతూ ఉన్నాయి. సో లేడీస్ ఇలాంటి బట్టలు వేసుకోవాలి, ఇలాంటి బట్టలు వేసుకోకూడదు అండ్ దాంతో కాకుండా సామాన్లు ఎవరికి చూపించాల్సిన అవసరం లేదు లాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల ఇప్పుడు చాలా వైరల్ అవుతున్నాయి. ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదని చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు, కొంతమంది లేదు ఇదే కరెక్ట్ అని మాట్లాడుతున్నారు. ఈ రోజు మనతో పాటు శేఖర్ భాషా గారు ఉన్నారు. ఎప్పుడు అబ్బాయిలకి సపోర్ట్ చేసే శేఖర్ భాషా గారు ఫస్ట్ టైం చెప్పండి, సో ఇలా అనడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే మీ సామాన్లు చూపించాల్సిన అవసరం లేదు, మీరు ఇలాంటి బట్టలు వేసుకోవాలి అని ఇట్లాంటి మాటలు మాట్లాడారు కదా. మీరు ఇప్పుడు కూడా అబ్బాయిలకి సపోర్ట్ చేస్తారా, అమ్మాయిలకి సపోర్ట్ చేస్తారు? ఆయన మాట్లాడిన భాషలో ఆ రెండు అబ్జెక్షనబుల్. అది పబ్లిక్గా వాడకూడాల్సిన భాష. దరిద్రపు డాష్ 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 తర్వాత ఈ సామాను అనే మాట. సామాన్యుడు అంటే ఓకే, కానీ సామాను అంటే కొంచెం డిస్రెస్పెక్ట్ఫుల్గా ఉంది. బట్ ఆయన ఇంటెన్షన్ నేను తప్పు పట్టను. ఆయన ఇంటెన్షన్ ఈజ్ పర్ఫెక్ట్. ఎందుకంటే గత 2 ఇన్సిడెంట్స్ చూసాం. సమంత గారు కావచ్చు, అంతకుముందు నిధి అనే ఆవిడ. వాళ్ళు పెద్ద పెద్ద ఫంక్షన్స్కి చాలా ఎక్స్ప్లోజివ్గా డ్రెస్సెస్ వేసుకొని వెళ్ళడం, ఫ్యాన్స్ వాళ్ళ మీద పడడం. సో ఏదైనా తొక్కిసలాటలు జరిగి వాళ్ళు ఎవరైనా చనిపోయినా కూడా, ఇప్పుడు అల్లు అర్జున్ గారు వెళ్ళినప్పుడు కూడా ఒక ఆవిడ చనిపోవడం జరిగింది. సో వాళ్ళకి ఆ ఉత్సాహంలో చూడాలనే దీంట్లో ఏదైనా జరగచ్చు. సో కొంత రెస్పాన్సిబిలిటీ అనేది వీళ్ళు తీసుకోవాలి, సెలబ్రిటీస్ ఎస్పెషల్లీ ఇటువంటి ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు అనేది చాలా ఇంపార్టెంట్. ఇక అమ్మాయిలు రెస్పాన్సిబుల్గా డ్రెస్ చేసుకోవాలి అనేది ఆయన మెయిన్ కాన్సెప్ట్. ఇప్పుడమ్మ, భారతీయ మహిళకి అంతర్జాతీయంగా ఒక గౌరవం ఉంది. మనందరం కూడా ఎందుకు రెస్పెక్ట్ చేస్తాం అంటే, ఆ మహిళకి ఆ గౌరవం ఎందుకు వచ్చిందంటే అలా ఉంటారు మహిళలు, అంత గౌరవంగా ఉంటాం. అటువంటి మహిళని ఇవాళ మనం చాలా చోట్ల కటౌట్స్లోను అర్ధనగ్నంగా, ఆఖరికి ఇన్నర్ వేర్కి యాడ్స్ కూడా పబ్లిక్గా పెట్టి ఒక మహిళ యొక్క గౌరవాన్ని అలా బజార్ను పెట్టారు. ఈ మాల్స్లోను ఎక్కడ పడితే అక్కడ ఇటువంటి, దీనికి తోడు ఇటువంటి కొన్ని కొన్ని సినిమాలు వస్తాయి, పబ్లిక్ కిస్సింగ్ సీన్లు కావచ్చు, అర్ధనగ్న డ్రెస్సులు కావచ్చు. అక్కడ ఏదో ఒక హీరోయిన్ చూపించడం కాదు, ఒక మహిళ, మన భారతీయ మహిళని చాలా దిగజారుస్తూ మీరు వాల్ పోస్టర్లు కావచ్చు, కటౌట్లు కావచ్చు, ఇవన్నీ చేస్తున్నారు. విచ్ ఇస్ అబ్సల్యూట్లీ రాంగ్. పేరుకే మనం భారతీయ న్యాయ సంహిత అని పెట్టుకున్నాం, కానీ అక్కడ మన భారతీయతని కాపాడే అంశం ఎక్కడుంది చెప్పండి? ఇప్పుడు ఆయన అన్నమాట ఆ రెండు తప్పు, వాటికి ఖచ్చితంగా నేను ఖండిస్తున్నాను. కానీ అంత ఎక్స్ప్లోజివ్గా రివీలింగ్గా బట్టలు వేసుకొని వచ్చి ఏమి సభ్య సమాజానికి మీరు ఏం సందేశం ఇస్తున్నారు? సో ఎగబడతారు చూడడానికి, లేకపోతే ఇంకా కామెంట్లు. ఇప్పుడు ఆయన అన్నారు ఒక మాట, దరిద్రపు డాష్ 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 అని చెప్పి ఇలాగ తిట్టుకుంటారు. నిజంగా ఇళ్లల్లో దానికి ఏం పోయే కాలంలో ఇలాంటి వేసుకొచ్చిందని చెప్పి ఖచ్చితంగా తిట్టారు. అది ఇళ్లలో ఉన్న మాటే. ఆయన ఓపెన్గా పబ్లిక్గా చెప్పడం అనేది ఆయన చేసిన సాహసం. బట్ సామాను అనేది సంథింగ్ డిఫరెంట్. కానీ చాలామంది తప్పుపడుతున్నారు కదా. చిక్రీ చిక్రీ పాట చూసి అందరూ స్టెప్పులు వేసి చాలామంది అమ్మాయిలు వాళ్ళ రీల్స్ పెట్టి ఇవన్నీ చేస్తున్నారు కదా. చిక్రీ చిక్రీ పాట మీరు గమనించండి. సరుకు సామాను చూసి ఎన్నకే వస్తా చిక్రీ చిక్రీ, అది పాట. మరి ఇవాళ దాకా దాని గురించి ఒక్క కామెంట్ లేదు. ఒక మనిషిని టార్గెట్ చేయాలనుకుంటే మన ఈ కోడిగుడికి ఏకలు పీకచ్చు. ఆయన ఇచ్చిన మెసేజ్ని క్లియర్ కట్గా చూడండి. ఆయన వాడిన భాష అభ్యంతరకరం. దానికి మహా అయితే ఆయన ఒక క్షమాపణ చెప్తే సరిపోతుంది. కానీ దానికన్నా డేంజరస్ విషయం ఏంటో తెలుసా? మనం నీడ్ ఆఫ్ ద అవర్ ఇటువంటి. సారీ ఫర్ ది ఇంటరప్షన్. మీరు అన్నారు చిక్రీ చిక్రీ సాంగ్ పాడారు, దాంట్లో అట్లా చూపించారు ఇట్లా అని చెప్పేసి అన్నారు. ఆ లిరిక్ అట్లా ఉంది, అది కూడా సేమ్ అలానే ఉంది కదా అన్నారు. బట్ ఇక్కడ ఎవరు అక్కడ బూతులు వాడి కానీ, అమ్మాయి ఇట్లా డ్రెస్ చేసుకోవద్దని కానీ, దరిద్రూప మీరు ఇట్లా అన్న మాటలు కానీ ఇవేమి చెప్పలేదు. అంటే డ్రెస్ వేసుకోవాలమ్మా, మన భారతీయ సంస్కృతి ప్రకారం డ్రెస్ వేసుకోవాలి, అది చాలా బాగుంది, అక్కడి వరకు బాగుంది. బట్ ఆ తర్వాత మాటలు అనేది ఎంతవరకు కరెక్ట్, దాన్ని మీరు ఎంతవరకు సపోర్ట్ చేస్తారు? చిక్రీ చిక్రీ పాటలో కూడా అదే సెన్స్ తోటే వాడారు. ఇంకా వేరే సామాన్ అంటే మనం ఏదో సూట్ కేసులోను లేకపోతే వాటి గురించి మాట్లాడాల, అమ్మాయి గురించి మాట్లాడుతూ రాసిన ఆ పాటలో క్లియర్ కట్గా సరుకు సామాన్ అనేది క్లియర్గా ఆవిడ్ని ఉద్దేశిస్తూ రాసిన పాటే. దానికి దీనికి ఇంకా చెప్పాలంటే ఈయన ఒక మంచి ఉద్దేశంతో చెప్పారు. బట్ అది ఒక పోకిరి ఉద్దేశంతో ఆ అమ్మాయిని సంబోధిస్తున్నట్టుగా ఉంది. దట్ ఈస్ స్టిల్ మోర్ డేంజరస్ ఆ పాటలో చెప్పింది. ఇది ఆయన అన్నారు. బట్ పవిత్ర భారతదేశంలో ఒక అమ్మాయికి ఒక పవిత్రత ఉంది. సో దాంట్లో ఎస్పెషల్లీ ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే ప్రైవేట్ పార్ట్స్ షేపులు కనబడుకుంటూ ఆ గౌరవాన్ని దిగజారుస్తూ, ఒక అంటే మీరు చేసేది మిమ్మల్ని దిగజార్చుకోవడమే కాదు, ఒక మహిళ గౌరవాన్ని దిగజారుస్తున్నారు. అది చాలా ఇబ్బందికరమైన విషయం. దాన్ని ఆయన ఖండించడంలో కొంచెం ఘాటుగా వ్యాఖ్యానించారు అని మాత్రమే నేను అనుకుంటున్నాను తప్ప ఆ మాట తప్పే. అది అక్కడ ఇంకా దారుణంగా ఉంది. బట్ దానికి ఇదే మహిళలు, ఇదే ఎవరైతే వీళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలామంది స్టెప్పులు వేసుకుంటూ రీల్స్ పెట్టిన వాళ్ళే ఉన్నారు. బట్ ఆ రోజు కనబడిన తప్పు ఇవాళ కనబడుతుంది. బట్ విచ్ ఇస్ రాంగ్. ఆయన ఖచ్చితంగా చెప్పాలి. బట్ ఆయన మాట వెనకాల అసలు విషయమైన మాట ఏంటంటే, నిధి కావచ్చు లేకపోతే సమంత కావచ్చు, వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు.
మేబీ ప్రొడ్యూసర్లా లేకపోతే వాళ్ళందరికి వాళ్ళు ఎటువంటి డ్రెస్సులు వేసుకొస్తున్నారా, సరే మీ డ్రెస్సులు మీ ఇష్టం అని చెప్పి అనడంలో తప్పలేదు. కానీ ఇప్పుడు అల్లు అర్జున్ గారు అంటారు, అవునయ్యా నా బండి నా ఇష్టం నేను బయటికి వెళ్తా అని చెప్పి ఆయన వెళ్ళిపోతే జనాలు ఉందారు చచ్చిపోతే ఎవరు రెస్పాన్సిబుల్? ఇప్పుడు మీరు వెళ్ళొచ్చు, నేను వెళ్ళొచ్చు, అల్లు అర్జున్ వెళ్ళకూడదు. ఎందుకంటే ఈజ్ అ బిగ్ సెలబ్రిటీ, హీ హ్యాస్ రెస్పాన్సిబిలిటీ. విత్ మోర్ పవర్ కమ్స్ మోర్ రెస్పాన్సిబిలిటీ. అలాగే వీళ్ళు కూడా మా గ్లామర్ ఆరబోస్తాం మేము చేసుకుంటాం మా ఇష్టం అంటే ఓకే, సినిమాల వరకు ఓకే. బట్ పబ్లిక్లో మీరు నడిచి వెళ్ళిపోతుంటే ఒక 100 మంది గుమ్మికొట్టారు, మీకు ఏదైనా అయినా పబ్లిక్ ఏదైనా అయినా యు ఆర్ రెస్పాన్సిబుల్. యూ బీయింగ్ ఎ సెలబ్రిటీ యూ డోంట్ హ్యావ్ ద రైట్. మీకుండొచ్చు రైట్, నాకుండొచ్చు రైట్, కానీ సెలబ్రిటీకి రెస్పాన్సిబిలిటీ ఎక్కువ, మోర్ దెన్ రైట్స్ గురించి మాట్లాడేటప్పుడు ఆయన మాట్లాడింది వీళ్ళిద్దరి కాంటెక్స్ట్లోనే. ఈ వీళ్ళిద్దరే కాదు, ఏ సెలబ్రిటీస్ అయినా సరే అంత ఆక్వర్డ్గా డ్రెస్ చేసుకుంటూ పబ్లిక్ ప్లేసెస్లో తిరగడం అనేది మహిళల గౌరవాన్ని కించపరిచినట్టే. దీని విషయంలో కూడా మహిళా కమిషన్ స్పందించి వాళ్ళ మీద అండ్ అలాగే ఆ క్రూ, ఆ సినిమా క్రూ కావచ్చు, ఎవరైతే అలాంటి డ్రెస్ వేసుకొని రమ్మన్నారా, ప్రొడ్యూసర్ చెప్పాడా లేకపోతే ఏమంతా తీసుకుందా, ఏదైనా సరే అది తప్పు, అలాంటిది పబ్లిక్ డీసెన్సీకి భంగం అని చెప్పి వాళ్ళ మీద కేసులు పెట్టాలి. సో ఇప్పుడు చూసుకుంటే కనుక దీనికి టీఎఫ్ఏ కంప్లైంట్ కూడా వెళ్ళింది. సో దీంట్లో మన అందరూ చాలా మంది పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కూడా దీనికి వాయిస్ రేస్ చేయడం జరిగింది. అండ్ ఇంకొకటి చూస్తే దీంట్లో మనోజ్ గారు కూడా మనోజ్ గారు ఒకటే మాట చెప్పారు, ఏంటి అంటే పేరు అంటే శివాజీ గారి పేరు మెన్షన్ చేయకుండా ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు, క్షమించండి, అమ్మాయిలు వాళ్ళ ఇష్టం వాళ్ళది అని చెప్పేసి మనోజ్ గారు సారీ చెప్పడం కూడా జరిగింది. అండ్ ఇంకొక విధంగా చూస్తే అనసూయ గారు కూడా చెప్పారు, ఈ బాడీ మాది, అది వాళ్ళ పర్సనల్, బట్ ఆయన అలా ఎందుకు ఆలోచిస్తున్నారు అనేది ఆయన ఇష్టం. అమ్మా నా బాడీ నా ఇష్టం అంటే నా నోరు నా ఇష్టం అంటారు, ఏం చెప్తారు దానికి? ఆయన నోరు ఆయన ఇష్టమే కదా, ఈవిడ బాడీ ఈవిడ ఇష్టమైనప్పుడు మరి ఎందుకు గొడవ? అయిపోయింది కదా. ఆయన కళ్ళు ఆయన ఇష్టం, ఆయన నోరు ఆయన ఇష్టం, ఆవిడ బాడీ ఆవిడ ఇష్టం, అయిపోయింది, కేల్కతం. అది కాదమ్మా, ఆయనైనా ఈవిడైనా రెస్పాన్సిబుల్గా మాట్లాడాలి కదా. నా బాడీ నా ఇష్టం వచ్చినట్టు తిరుగుతా కాదు. యు ఆర్ ఇన్ ఎ సొసైటీ, నువ్వు అడవిలో లేవు, రెస్పాన్సిబుల్గా ఉండు. నీ వల్ల మిగతా వాళ్ళ మహిళల ఇది కూడా రెస్పెక్ట్ పోతుంది. ఒక మహిళ ఇంత దారుణంగా డెవలప్ చేస్తుంటే రేపు ఎవరన్నా వచ్చి ఇదిగో భారతీయ మహిళలు ఇలా చేస్తున్నారు అని చెప్పి చూపించినా కూడా మనకే కదా ప్రాబ్లం. అండ్ ఒక తెలంగాణ మహిళ, ఒక తెలుగు మహిళ ఇలా చేస్తుంది అంటే అది మన తెలుగు జాతికి, మన తెలంగాణ మహిళలకి కూడా అగౌరవమే కదా. సో ఇంత రెక్లెస్గా ఆవిడ మాట్లాడినా ఈయన మాట్లాడిన సేమ్ రెక్లెస్నెస్, నా బాడీ నా ఇష్టం అంటే నా నోరు నా ఇష్టం, దట్ ఈస్ అబ్సల్యూట్లీ రాంగ్. బోత్ పీపుల్ ఆర్ లివింగ్ ఇన్ అ సొసైటీ. మీరు రెస్పాన్సిబుల్గా మాట్లాడాలి బీయింగ్ అ సెలబ్రిటీ, విచ్ ఈస్ అబ్సల్యూట్లీ రాంగ్. ఆయన చేసిన మాటలు రాంగే, ఈవిడన్న మాటలు రాంగే. నీ బాడీ నీ ఇష్టం కాదు, ఖచ్చితంగా కాదు. రెస్పాన్సిబుల్గా డ్రెస్ చేసుకోవాలి, పబ్లిక్ డీసెన్సీ అనేది ఇంపార్టెంట్. సో అంటే ఇప్పుడు చాలా మంది దీని మీద రియాక్ట్ అవుతున్నారు, అంటే పెద్ద పెద్ద వాళ్ళు మొత్తం దీంట్లోకి ఇన్వాల్వ్ అవ్వడం వలన సో దాన్ని రియాక్ట్ అవ్వడం జరుగుతుంది. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ఒపీనియన్ చెప్పినా సరే లేడీస్ అనేది వాళ్ళు ఇండివిజువల్. అంటే ఇప్పుడు ఇంకొక పాయింట్ రేజ్ అయింది, ఏంటి అంటే అమ్మాయిలు చీరలు కట్టుకోవాలి ఒక పద్ధతి చెప్తున్నారు కదా, మరి అబ్బాయిలు కూడా ధోతీలను ఇవన్నీ వేసుకొని తిరుగుతున్నారా అని చెప్పేసి కూడా అడుగుతున్నారు. సో దాని గురించి ఏమంటారు మీరు? అమ్మాయిలు చీరలు కట్టుకుంటే అందంగా ఉంటారు, అబ్బాయిలు ధోతీలు వేసుకుంటే మన కల్చర్ని ప్రతిబింబ చేస్తారు, తప్పులేదు. ఈ స్టేట్మెంట్లో ఏమీ తప్పులేదు. అలానే అమ్మాయిలు వాళ్ళు ఇష్టం వచ్చిన డ్రెస్సులు వేసుకోవచ్చు, అబ్బాయిలు వాళ్ళు ఇష్టం వచ్చిన డ్రెస్సులు వేసుకోవచ్చు, ఇది కూడా తప్పలేదు. కానీ మీరు వేసుకున్న డ్రెస్ వల్ల పబ్లిక్లో కనుక న్యూసెన్స్ కానీ క్రియేట్ అవుతుంది అంటే స్టే రిస్ట్రైన్. ఇప్పుడు అల్లు అర్జున్ గారు బయటకు వెళ్తే పబ్లిక్గా అంత గుమిగూడి నేను ఇదైపోతుందా అన్నప్పుడు ఆయన అవును నా ఇష్టమే నేను తిరుగుతానడానికి లేదు, హీ షుడ్ స్టే ఆర్ ఎల్స్ మొత్తం సెక్యూరిటీ తీసుకొని వెళ్ళాలి. అలాగే ఈవిడ కూడా నేను నా ఇష్టం వచ్చిన అదే అంటున్నా, ఒక పబ్లిక్గా ఒక అమ్మాయి మీరు ఏదైనా అనుకుంటే ఓకే, బట్ ఒక సెలబ్రిటీకి ఆ హక్కు లేదు. బికాజ్ మిమ్మల్ని చూడడానికి 100 మంది గుమ్మికొడతారు, దానివల్ల న్యూసెన్స్ అండ్ డిస్టర్బెన్స్, ప్రాణాలు కూడా పోయే అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళు దే షుడ్ అబైడ్ టు ద స్ట్రిక్ట్ నార్మ్స్ ఆఫ్ డీసెన్సీ. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ భాష గారు. సో చూస్తే కనుక అది ఒక్కొక్కరు ఒక ఒపీనియన్ చెప్తున్నారు ఇక్కడ, సెలబ్రిటీస్ అయినా ఎవరైనా. సో దీని గురించి చూసుకుంటే కనుక అనసూయ గారు కనుక మనం ఈరోజు చిత్తూరులో ఈరోజు ఒక స్టోర్ ఓపెనింగ్కి వెళ్ళడం జరిగింది. సో అక్కడ ఆవిడ మాట్లాడుతూ దీనిలో చెప్పారు, ఏంటి అంటే అలా రిస్ట్రిక్ట్ చేయడం కరెక్ట్ కాదు, ఎవరి బాడీ వాళ్ళ ఇష్టమని వాళ్ళు చెప్పారు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే దీని గురించి ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం, మనోజ్ గారు లాంటి వాళ్ళు మనోజ్ గారు కూడా దీనికి స్పందించడం జరిగింది అండ్ సారీ చెప్పడం జరిగింది. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే ఆర్జీబీ గారు ఎప్పుడు ఎలా ఉంటుందో తెలుసు, ఆయన ట్వీట్ ఒక డిఫరెంట్గా ఉంటుంది. ఈ పర్సన్ ఎవరో నాకు తెలియదు, ఈయన పేరు కూడా నాకు పూర్తిగా తెలియదు, బట్ నేను భరించే ఓపుకుంటే మీ ఇంట్లో వాళ్ళని భరించమనండి, బట్ ఇట్లాంటివి బయట చెప్పొద్దు అంటూ ఆయన కూడా రియాక్ట్ అయ్యారు. సో ఆర్జీబీ గారు అసలుకి దీని గురించి పూర్తిగా ఏమన్నారో ఆ ట్వీట్ కూడా మనం చూద్దాము.
సో దీని గురించి టీఎఫ్ఏలో కూడా కంప్లెయింట్ రేస్ చేయడం జరిగింది. కంప్లెయింట్ కూడా రేస్ చేశారు. ఈ కంప్లెయింట్ వచ్చేసి చాలామంది పెద్దవాళ్ళు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. అంటే ఇప్పుడు మనము అందరము ఇండస్ట్రీలోనే ఉన్నాము. సో ఇట్లాంటివి చాలా సాధారణము, కామను. బట్ కాకపోతే దీన్ని సామాన్లు ఇలాంటివన్నీ మాటలు మాట్లాడడం వల్ల చాలా కరెక్ట్ కాదు. సో మనం చూసుకుంటే గనక దీనికి ఇప్పుడు టీఎఫ్ఏకి రేస్ చేయడం జరిగింది. కంప్లెయింట్ రేస్ చేయడం జరిగింది. దీనిలో వచ్చేసి నందిని రెడ్డి గారు అండ్ సుప్రియ యార్లగడ్డ గారు అండ్ స్వప్న దత్ గారు, మంచు లక్ష్మి గారు అండ్ యాంకర్ ఝాన్సీ గారు వీళ్ళందరూ ఈ కంప్లెయింట్‌లో వన్ ఆఫ్ ద మెంబర్స్ కూడా లేదు దీని గురించి రియాక్ట్ అవ్వాలి టీఎఫ్ఐ అని చెప్పేసి తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్‌కి ఒక మెయిల్ పంపించడం జరిగింది. సో ఏదేమైనా ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సపోర్ట్ చేస్తున్నారు. అండ్ ఆర్‌జీవి గారేమో ఒకలాగా దాన్ని రియాక్ట్ అవ్వడం జరుగుతుంది. అండ్ మరొక విధంగా చూసుకుంటే గనక ఈయన ఎవరో నాకు తెలియదు అనడం అనేది చాలా ఇది ఎటకారంగా, అంటే ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క స్టైల్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తే ఆర్‌జీవి గారి స్టైల్ అనేది ఒక డిఫరెంట్‌గా ఉంటుంది. సో ఆయన దీని గురించి పూర్తిగా ఏమన్నారో ఆయన ట్వీట్ కూడా మనం చూద్దాము. దీని గురించి సర్వత్రా అన్ని చోట్ల కూడా వివాదం నడుస్తుంది. చూస్తే గనక ఆ వ్యక్తి పూర్తిగా నాకు తెలియదు. శివాజీ నువ్వెవడైనా సరే నీ ఇంట్లో మహిళలు నీలాంటి సంస్కారహీనుడిని, మురికివాడిని భరించడానికి సిద్ధంగా ఉంటే వాళ్ళకి నీతులు చెప్పుకో. సమాజంలోని ఇతర మహిళలు, సినీ పరిశ్రమలోని వారు మరి ఎవరైనా సరే వారి విషయంలో నీ అభిప్రాయాలు ఎక్కడ పెట్టుకోవాలో అక్కడే పెట్టుకో అంటూ ఆర్‌జీవి తన స్టైల్‌లో రియాక్ట్ అవ్వడం జరిగింది. ట్విట్టర్‌లో పోస్ట్ చేయడం జరిగింది. సో ఇంకొకసారి మనం ఇంకోటి చూసుకుంటే గనక మనోజ్ గారు లేదు ఇలాంటి విషయాల్లో ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు అని సారీ చెప్పడం జరిగింది. దానికి మంచు లక్ష్మి కూడా సపోర్టింగ్‌గా ఉన్నారు. సో ఇలాంటి సమాజంలో ఈరోజు మనం ఎక్కడ ఉన్నాము, ఆస్కార్ దగ్గర నుంచి ఎక్కడికో వెళ్తూ ఉన్నాము. బట్ ఇట్లాంటి టైంలో ఇంకా డ్రెస్ అలా ఉంది, డ్రెస్సులు ఇట్లా ఉన్నాయని మాట్లాడుతున్నారని చెప్పేసి ఒక వర్గం మాట్లాడుతుంది. బట్ మనం పద్ధతిగా ఉండాలి, మన భారతదేశం కాబట్టి మనకంటే ఒక సంస్కృతి ఉంది అని చెప్పేసి మరో పక్కన మాట్లాడుతున్నారు. చూద్దాం ఈ కంప్లెయింట్ ఈరోజు మహిళా కమిషనర్ చెక్ చేస్తున్నారు. సో కంప్లెయింట్ ఫైల్ అవ్వడం వలన ఎక్కడి వరకు వెళ్తుందో చూస్తూనే ఉన్న ఆంధ్రప్రభ.